వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారినిగా అటు అభివృద్ధి పరంగా ఇటు వివాదాలతో తెలుగు ప్రజలను ఆకట్టుకునే ఐఏఎస్ ఆమ్రపాలి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ ఆమె చేసే కొన్ని చిన్న చిన్న పనుల వల్ల ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆమ్రపాలి ఆల్ టైమ్ సెన్సేషనల్ అధికారినిగా అందరి మనసులను భలే దోచుకుంది. చిన్న వయసులో సివిల్స్ క్రాక్ చేసి దేశంలోనే 39వ ర్యాంకు పొందిన ఆమ్రపాలి అర్బన్ వరంగల్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కలెక్టరేట్లో దయ్యాలున్నాయంటూ ఏవేవో విచిత్రమైన అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయంటూ వార్తల్లోకి ఎక్కింది. చలాకీగా పనిచేసే ఆమ్రపాలి సక్రమంగా విధులు నిర్వర్తిస్తూనే ప్రజలను ఎంటర్టైన్ చేయడంలో ముందుంటుంది. అయితే ఆమె సక్సెస్ స్టోరీని తెలుసుకుంటే మనం గొప్ప ఇన్స్పిరేషన్ను పొందొచ్చు. ఆ కథ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఆమ్రపాలి కాటా తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారినిగా చూడ్డానికి నార్త్ ఇండియా అమ్మాయిగా కనిపిస్తున్నప్పటికీ ఆమ్రపాలి మన తెలుగింటి ఆడపిల్ల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నవంబర్ 4వ తేదీ 1982వ సంవత్సరంలో పుట్టిన ఆమ్రపాలి విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్లో తన స్కూలింగ్ను పూర్తి చేసుకున్నారు. ఆమ్రపాలి అమ్మ పేరు పద్మావతి, నాన్న వెంకటరెడ్డి కాటా. ఆమ్రపాలి నాన్న ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆమ్రపాలి చెల్లి ప్రస్తుతం కర్ణాటకలో రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐఐటిలో టాప్లో నిలిచిన ఆమ్రపాలి బీటెక్ చదువుకోవడానికి చెన్నై వెళ్లారు. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుకున్నాక ఎంబీఏ కూడా చేశారు. ఆమ్రపాలి చదువులో మహా చురుకుగా ఉండేది. పైగా ఆటపాటల్లో డాన్స్లో సైతం ముందుండేది. ఏ విషయంలో అయినా ముందుంటే ఆమ్రపాలి తన చదువు అనంతరం పలు చోట్ల పనిచేసినప్పటికీ అవేవి నచ్చక రిజైన్ చేసి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. మొదటిసారి సివిల్స్ లో క్వాలిఫై అవ్వకపోయినా పట్టుదలతో చదివి రెండోసారి అంటే 2010లో ఇండియాలోనే 39వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ జాబ్ కొట్టింది. ముందుగా ఆమె 2013లో వికారాబాద్కు కలెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత 2014లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. 2015లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసి 2016లో వరంగల్ అర్బన్ జిల్లాకు కలెక్టర్గా నియమితులయ్యారు. వరంగల్కు కలెక్టర్గా అపాయింట్ అయ్యాక ఆమ్రపాలికి జిల్లా వాసులు అలాగే ప్రభుత్వం అనేక ప్రశంసలను అందించారు. ఆమ్రపాలి పనితనం చురుగ్గా, తెలివిగా, నిజాయితీగా ఉండడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం పనిచేసి మంచినీటి అవసరం గురించి, పారిశుద్ధం గురించి మాట్లాడుతూ ప్రజలకు వాటి మీద అవగాహన తెచ్చే విధంగా పనిచేశారు. అంతేకాకుండా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఎకనామిక్స్ ఆఫ్ శానిటైజేషన్ అనే పుస్తకాన్ని పంచి అందరికీ సులభంగా విషయాలను అర్థం చేయించింది. ఆమ్రపాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. చిన్న చిన్న వివాదాల్లో అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చిన ఆమ్రపాలి చక్కటి అడ్మినిస్ట్రేషన్ను నడిపిస్తారు. అందుకే వరంగల్లో ఆమ్రపాలి అభిమానులు ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరీ ఆమె మీద అభిమానాన్ని చాటుకున్నారు. 2018 ఫిబ్రవరి 18న ఆమ్రపాలి ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను వివాహం చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్న కొన్ని వివాదాల వల్ల ఆమ్రపాలి ఇన్నేళ్లుగా కేంద్ర సర్వీసులో ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ గెలవడంతో ఆమ్రపాలిని మళ్లీ తెలంగాణలో పోస్టింగ్కి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ విత్ బ్రెయిన్ అధికారిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్గా, మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా అపాయింట్ అయ్యారు. ఈ అందాల అధికారిని అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తుందనేది మాత్రం 100% గ్యారంటీ. అయితే మరి మళ్ళీ ఏమైనా ఆకతాయి స్టేట్మెంట్లు ఇచ్చి ఇబ్బందుల్లో ఇరుక్కుంటుందో ఏమో అనే ఆసక్తి కూడా ప్రజల్లో ఉంది. ఏదేమైనా మళ్ళీ ఆమ్రపాలి తెలంగాణకు రావటం అనేది చాలా మందికి ఆనందాన్ని ఇచ్చింది.